పుంగనూరు నుండి తిరుమలకు కాలినడకన టీడీపీ కార్యకర్తలు అభిమానులు బయలుదేరారు. టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం కావాలని స్వామివారికి మొక్కుకున్నామని, అది నెరవేరడంతో మొక్కుబడి తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నామని నేతలు తెలిపారు. అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన పుంగనూరు నుంచి చాలా మంది పాదయాత్రగా తిరుమలకు వస్తామని చెప్పి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగిందంట. అది నెరవేరింది కాబట్టి ఈరోజు పుంగనూరు నుంచి చాలామంది పాదయాత్రగా బయలుదేరి తిరుమలకు వెళ్ళి మొక్కులు తీర్చుకోవడానికి రెడీ అయినారు. వారికి స్వాగతం పలకడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా భయపడి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు చాలామంది పార్టీ అభిమానులు కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది భయపడిపోయి ఇళ్ళల్లో ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో వాళ్ళకి మా పార్టీకి ఎప్పుడూ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కూటమి ఘన విజయం సాధించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి వీళ్ళ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని, అలాగే అందరికీ మేలు జరగాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయితే కూడా తిరుమల తిరుపతి దేవస్థానమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుకు ప్రతి ఒక్క చోట నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయమైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ మహాకూటమి విజయం సాధించాలని, అలాగే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో సుభిక్ష పాలన కావాలని కోరుకుంటూ ఈరోజు కూడా మన పుంగనూరు పట్టణం నుండి, పుంగనూరు నియోజకవర్గం నుండి భక్తాదులు కాలినడక యాత్ర ప్రయాణం సాగుతున్నది. కావున ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి జరగాలని, నియోజకవర్గ బాధితులైనటువంటి చల్లబాబును కూడా మంచి జరగాలని వీళ్ళు పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది.